నమస్తే. ఎస్, కేటీఆర్ దెబ్బకు దిగొచ్చిన రేవంత్ మోటార్ లాంచ్ చేసిన ప్రభుత్వం ఎట్లా ఉందంటే ప్రభుత్వం సామెత ఒకటి గుర్తొస్తుంది. అద్దం బాలేక ముఖం బలగొట్టుకున్నారా, లేదంటే ముఖం బాలేక అద్దం బలగొట్టుకున్నారా? ఏ రీతిలో ఆలోచిస్తున్నారు వీళ్ళంటే అద్దం బాలేక ముఖం బలగొట్టుకున్నట్టు చెప్తారు, కానీ విషయం ఏంటంటే ముఖం బాలేక అద్దం బలగొట్టిరు అన్నట్టు ఉంది పరిస్థితి. ఒక దిక్కు నీళ్ళన్నీ కూడా నిన్న పోయి చూస్తాడా 10 లక్షలకు పైగా క్యూసెక్ల నీళ్ళంతా కూడా సముద్రం పాలైతే నానా రకాల కారణాలు చెప్తూ తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతన్నల పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇదంతా అంటే రాజకీయం కోసం. ఏమన్నాడు మన సీఎం ఏమన్నాడు, ఇంకా రాజకీయాలు బంద్ చేసినా నేను ప్రజల మేలు ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేస్తామన్నారు. కానీ ఎక్కడ కూడా అది రక్తంలోనే నానుకుపోయిందేమో, ఇంకా రాజకీయాలే చేయాలి, ప్రజల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదేమో అనుకుంటున్నాడు. లేకపోతే ఇవాళ నిన్న పోయిన తర్వాత అంటే మీకు ముందు సోయి లేదా, నీళ్ళు ఇయ్యాలన్న సోయి లేదా? ఏదో ఎంతసేపు మేడిగడ్డ కొట్టుకుపోయింది, కాళేశ్వరం వృధా, మేడిగడ్డ కొట్టుకుపోయింది, అన్నారం పగిలింది, సుందిళ్ళు ఎగిరిపోయింది అన్న లెవెల్లో మాట్లాడారు కదా. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిచేసి నీళ్ళని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన లేదా? ఇవాళ కేటీఆర్ వచ్చిన తర్వాత మీరు పంపు సెట్లు ఆన్ చేస్తున్న విధానం చూస్తే తెలంగాణ ప్రజలకు అర్థం కాదా? ఇవాళ నిన్న కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్లు 17 మోటార్లు ఉన్నాయి కదా. సో అక్కడ దాదాపుగా 94 మీటర్ల హైట్లో నీళ్ళు ఉన్నప్పుడు కనీసం ఎందుకు అవి లిఫ్ట్ చేసి నింపట్లేదంటే దానికి కూడా రకరకాల కారణాలు చూపిస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మేము ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తామని చెప్తున్నారు. అంటే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఉన్న నీళ్ళని ఎట్లా వడిసి పట్టుకోవాలి, రేపు కరువు వస్తే మన పరిస్థితి ఏంది? మనం ఖరీఫ్ ఈ వర్షకాలంలోనే ఇబ్బంది పడుతున్న నేపథ్యం ఉంటే మరి యాసంగికి వచ్చేసరికి ఎట్లుండాలి? రైతులు కొంత నష్టపోతున్నారు, వాస్తవమే అని చెప్తున్నారు. కానీ ఎట్లుందంటే పాలల్ల పంచాయతీ లాగుందన్నట్టు ఎంతసేపు బ్లేమ్ చేద్దామనే ప్రక్రియ తప్ప నిజాలేంది, నిజంగా మనం ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే మనకు యాది కుంచుకుంటారనే విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? గత ప్రభుత్వం చేసింది వాళ్ళకి ఎక్కడ మేలు జరుగుతుందో ఇంకేం పేరు వస్తుందో అది మనం మొత్తం కూడా, ఎందుకంటే మనం బదనాం లేపినాం కాబట్టి మేడిగడ్డ కొట్టుకుపోయిందని బదనాం లేపినాము. సో నిన్న వాళ్ళు పోయి ఏమో మేడిగడ్డ ఏం పోలేదురా నాయన, మేడిగడ్డ ఉంది, ఇన్ని నీళ్లు పోతున్నాయి, ఈ నీళ్లు వృధా అవుతున్నాయి అని చెప్తున్నప్పటికి కూడా ఇంకా దీనికి కథలు చెప్పే ప్రయత్నము తెలంగాణ ప్రజలకు చెప్తున్నారు తప్ప, కానీ ప్రజలు చాలా విఘ్నులు, ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. నిన్న మీకు డ్రోన్ విజువల్స్, నిన్న మేము అక్కడే ఉన్నాం, డ్రోన్ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, చాలా విజువల్స్ ఉన్నాయి దీనిలో భాగంగా. ఒక్కసారి చూడండి ఆ విజువల్స్ సంబంధించి. ఇది నిన్నటిది, నిన్న మేడిగడ్డకు సంబంధించింది. చూడండి, ఇది మేడిగడ్డ ఉందా కొట్టుకుపోయిందా తెలంగాణ ప్రజలు ఒక్కసారి చూడండి. మేడిగడ్డ కొట్టుకుపోయిందా నిన్న కూడా చెప్తారు కదా, మీకు ఎంత క్లియర్గా మేడిగడ్డ కనపడుతుంది. ఈ మేడిగడ్డ బరాజ్ పైన దిగిన వెహికల్స్ ఇవి. మేము ఇక్కడ చూడండి, నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక దీంట్లో బాగా కవరేజ్కి వెళ్ళి నేను కూడా ఇక్కడ కనిపిస్తున్నాను. ఎందుకంటే ఈ ఎప్పుడో పాత విజువల్స్ అని మీరు అనుకుంటారండి. ఇక్కడ చూడండి, ఇది నీళ్ళు ఒకసారి ఏ రకంగా నీళ్లు పోతున్నాయి అనేది ఒకసారి చూడండి. వీటిల నుంచి కింద నుంచి నీళ్లు పోతున్న వైనం చూడండి ఒకసారి. ఈ నీరంతా కూడా తెలంగాణ ప్రజలకు అందాల్సిన నీరంతా కూడా సముద్రం పాలై కొట్టుకుపోతుంటే ఇంకా రాజకీయాలు చేస్తూ రాజకీయం గురించి మాట్లాడుతున్న వైనం చూస్తుంటే ఇంకా తెలంగాణ ప్రజలకు ఏం అర్థమైతలేదా? ఇంకా మనం అబద్ధాలు చెప్పి వాళ్ళని ఏమార్చుకుంటూ పోవాలన్న ఉద్దేశమే ఉందా ప్రభుత్వానికి? మేడిగడ్డ కూలిపోతే మేడిగడ్డ కొట్టుకుపోయిందని చెప్తారు కదా. ఈ మేడిగడ్డ కూలిపోయినా ఈ మేడిగడ్డ బరాజు కొట్టుకుపోయినా నిన్న మేమంతా కూడా బరాజు పైకి ఎట్లా పోయినామో మేమే కాదు, సో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం అంతా కూడా మరి ఎట్లా నిలబడ్డారు వాళ్ళని నాకు వస్తారు. ఏదో పూజలు కూడా చేసినా మీరు చూడొచ్చు. సో సీఎం బుద్ధి మారాలి, సీఎం మనసు మారాలి, ఈ నీళ్ళను వడిసి పట్టి రైతులకు ఇవ్వాలని. మళ్ళీ ఒకసారి మీరు ఈ విజువల్స్ చూడండి ఒకసారి. ఇది మొత్తం మీకు లాంగ్ షాట్లో కనిపిస్తుందా? డ్రోన్ విజువల్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది మేడిగడ్డ బరాజ్. దీంట్లో నీళ్ళని వడిసిపట్టి ఇవ్వండి అని అంటే దీనికి రకరకాల సాకులు చెప్తూ సో ప్రజల్ని ఇంకా కూడా అబద్ధంలోనే ఉంచాలి. సో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇంకా వీళ్ళు ఏహ్యభావంతో ఉండాలనేసి ఇంకా చూడు ఎంత ఫ్లడ్లు ఎంత వెళ్తుందో మీరు చూడండి, ఎంత ఫోర్స్తో వెళ్తుంది.
నిన్నటికే 10 లక్షల క్యూసెక్ల పైగా నీళ్ళంతా కూడా సముద్రం, ఈ దినవతల మొత్తం సముద్రానికి వెళ్ళిపోతుంది. ఆ నీళ్ళని చూడొచ్చు కదా. ఇన్ని కారణాలు చెప్పి ఏం చేసిరు, ముందేం చేసిరు, ఇంకిప్పుడు ఏం చేసిరు అయ్యా అని అంటే ఈ విజువల్స్ కూడా చూపిస్తాను చూడండి. నంది మేడారం పంప్ హౌస్ నుంచి ఈ నీళ్ళు వదులుతున్నది, ఎంత నీళ్ళు వదులుతున్నారు ఏంటనేది కూడా చూడండి ఒకసారి. ఇగో ఈరోజు ఈ నంది మేడారం పంప్ హౌస్ మోటార్లని ఆన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, నవయుగాన్ని మీకు పేరు కనిపిస్తుంది. ఇందులో 1, 2, సో 3 చూడండి. ఇక్కడ సెల్ఫీలు కూడా దిగుతున్నారు చూడండి. ఇదంతా ఎవరో పంపించలేదు. ఈ విజువల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి అక్కడ ఉన్న వాళ్ళు చూస్తుంటారు కదా, ప్రజలు కానీ ఎవరు కానీ ఎంత పంపులు. మరి ఇంతకాలం ఎందుకు ఆన్ చేయలేదు? ఈ నంది మేడారం వీళ్ళు రకరకాల కారణాలు చెప్తారు కదా, మేము ఎల్లంపేల నుంచి ఎత్తిపోస్తాము, లేకపోతే నంది మేడారం పంప్ హౌస్లో వదిలిన దృశ్యాలు అంటే అక్కడికి ఈ కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్ళి మేము 50,000 మందితోటి ఆగస్టు 2వ తేదీన మేము పంపులు ఆన్ చేస్తామన్నాక కానీ దిగరాలేదని చెప్పుకోవాలా? సో ఇది క్లియర్గా చూడండి. ఇది నంది మేడారం పంప్ హౌస్లు ఇక్కడ 3, 1, 2 ఈ 3 పంపుల నుంచి నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయో చూడండి ఒకసారి. అంటే వాళ్ళు ఇంకా కూడా ఒక అబద్ధాన్నే నిజం చేయాలనుకుంటున్నారు కానీ వాస్తవానికి రావట్లేదు. ఎంతసేపు బురద జల్లే ప్రయత్నమే తప్ప కనీసం మనం ప్రజల కోసం నిజంగానే టెక్నికల్గా ఏమైనా ఇష్యూస్ జరిగితే వాటిని సాల్వ్ చేసి ప్రజలకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలని మర్చిపోయి, అంటే ఇక్కడ మళ్ళీ కూడా గత ప్రభుత్వం మీకు ఛాలెంజెస్ విసిరితే, గత ప్రభుత్వం మీకు ధమ్కీలు ఇస్తే కానీ మీరు నీళ్లు ఆన్ చేయలేని పరిస్థితిలో ఉన్నారా? సో ఇది మీకు విజువల్స్ సంబంధించి, ఎందుకంటే ఉట్టిగా చెప్తే ఎక్కడి నుంచి ఏడా అని అడుగుతారు కదా. సో ఇది పంపులో ఆన్ చేసినది. ఇంకా డీటెయిలింగ్గా ఎన్ని క్యూసెక్ల నీళ్ళు ఏంటనేది మీకు అది కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి. కాళేశ్వరం ఎత్తిపోతల చురు నంది మేడారం పంప్ హౌస్లో 4 మోటార్లు ఆన్ చేసిరు. ఎంత పోతున్నాయో కూడా మీరు ఒకసారి చూడండి. ఎంత నీళ్ళను, ఎంత క్యూసెక్ల నీళ్ళను లిఫ్ట్ చేస్తున్నారు అనేసి. ఇక డీటెయిల్స్లోకి ఒకసారి వేస్తే ఆగస్టు 2లోగా కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలన్న బీఆర్ఎస్ డెడ్లైన్కు రేవంత్ రెడ్డి సర్కార్ తలొగ్గింది. మేడారం నంది పంప్ హౌస్లో శనివారం మధ్యాహ్నం 2 మోటార్లు ఆన్ చేసి, సో ఇక్కడ చూడండి ఎప్పుడు పోయింది నిన్న. సో వాళ్ళతో పాటుగా అసలు వాస్తవాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నం, ఎందుకంటే మీరు మిర్రర్ టీవీలో మీరు వీడియోలు కూడా చూడొచ్చు. మేము నిన్న వెళ్ళేసి అక్కడ విజువల్స్ని మీకు చాలా ఎక్స్క్లూజివ్గా చూపించడం జరిగింది. సో ఈరోజు ఏం చేశారు, నిన్న వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు. మీరు కనుక ఆగస్టు 2లోగా కనుక నీళ్ళు ఇవ్వకపోతే మేము 50,000 మందితోటి మేము పోయి మోటార్లు ఆన్ చేస్తామని చెప్పారు. సో ఎందుకు వీళ్ళు పోయి ఆన్ చేయడం అనేసి వీళ్ళే ఆన్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం 2 మోటార్లు ఆన్ చేసి ఇప్పుడు 3వ మోటార్ కూడా ఆన్ చేశారు. 6,538 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత ఫస్ట్ ఏం చేసి 2 మోటార్లు ఆన్ చేసి ఆ 2 మోటార్ల నుంచి 6,538 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మరో 2 మోటార్లు ఆన్ చేసింది. మొత్తంగా 4 మోటార్ల ద్వారా 13,076 క్యూసెక్ల నీటిని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్కి ట్విన్ టన్నెళ్ల ద్వారా తరలిస్తుంది. ఈ లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్లో మధ్యాహ్నం 3 గంటలకు ఒక మోటార్ ఆన్ చేసిన అధికారులు 3,266 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. సాయంత్రం ఇక్కడ మరో మోటార్ని ఆన్ చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్లను సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్పై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసిందని, రైతులను ఆదుకోవడానికి వెంటనే రాజకీయాలు పక్కన పెట్టి పంపింగ్ స్టార్ట్ చేయాలని కోరారు. లోయర్ మేనర్ డ్యాంలో ఓన్లీ అంటే కోరడం కాదు, వాళ్ళకి ఒక అల్టిమేటం కూడా జారీ చేస్తారు. నేను చెప్పిన కదా, మీరు కనుక పంపులు ఆన్ చేయకపోతే మేము వచ్చి 50,000 మందితోటి ఆన్ చేస్తామని చెప్పారు. ఆ రిఫ్లెక్షన్ని మీరు ఇందాక విజువల్స్లో చూశారు. ఇక్కడ నంది మేడారం పంపు సెట్లు ఓపెన్ చేసి నీళ్ళు ఇస్తారు, ఎంత నీటిని లిఫ్ట్ చేసి పంపింగ్ చేస్తున్నారు అనేసి.
ఇగో ఇక్కడ నేను చెప్పాను కదా, కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకుంటే తామే 50,000 మందితో రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించి నీటి ఎత్తిపోతలను షురూ చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. కేటీఆర్ అల్టిమేటంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉటావుటిన ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఎస్ఏ అనుమతించనందున కన్నెపల్లి నుంచి కాకుండా ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలను 1-2 రోజుల్లో మొదలు పెడతామని వివరణ ఇచ్చారు. ఎల్లంపల్లికి ఎగువ నుంచి వరద వస్తుండడంతో ఇంజనీర్లు ఎల్లంపల్లి హెడ్ రెగ్యులేటరేట్ గేట్లు ఎత్తి నందిమేడారం పంప్ హౌస్లోకి నీటిని విడుదల చేశారు. ఇంజనీర్లు నందిమేడారంలోని 2 మోటార్లు ఆన్ చేసి నందిమేడారం చెరువు గుండా నీటిని ట్విన్ టన్నెల్స్ ద్వారా లక్ష్మీపూర్ పంప్ హౌస్కి తరలిస్తున్నారు. అక్కడి నుంచి అప్రోచ్ ఛానల్ ద్వారా వరద కాలువకు అట్నుంచి మిడ్మానేర్కు నీటిని తరలిస్తున్నారు. క్రమేణా ఈ 2 పంప్ హౌస్ల నుంచి రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. మొదట మిడ్ మానేర్, లోయర్ మానేర్ డ్యాంలకు నీళ్ళిచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటి ఎత్తిపోతలు మొదలు పెడతారు. సో ఇది అర్థమైంది. దాని తర్వాత ఇక ఎల్లంపల్లి రిజర్వాయర్కు 13,659 క్యూసెక్ల వరద వస్తుండగా ఎత్తిపోతల కోసం ఇక్కడ నుంచి 6,631 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ రిజర్వాయర్లో 20.18 టీఎంసీలకు గాను శనివారం మధ్యాహ్నం వరకు 17.37 టీఎంసీల నిల్వ ఉన్నాయి. కడెం ప్రాజెక్టు నిండడానికి సిద్ధంగా ఉండడంతో ఏ క్షణమైన గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు షురు చేశారు. ఈ ఫ్లడ్ సీజన్లో ఎల్లంపల్లి రిజర్వాయర్కు వచ్చే ఎక్కువ నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎగువకు లిఫ్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఎస్సీ అనుమతిస్తే అన్నారం, సుందిల బ్యారేజ్ల నుంచి నీటిని ఎత్తిపోస్తామని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దించాల్సిన అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని, అన్నారం, సుందిల బ్యారేజ్ల నుంచి నీటిని ఎత్తిపోయాలంటే నిర్దేశిత నీటి మట్టం నదిలో ఉండాలని చెప్తున్నారు. యాసంగి సీజన్ వరకు కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశాలు ఉన్నాయని, అప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి ఎగువ నీటిని అవసరాలకు బట్టి లిఫ్ట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, గేట్లు దించకుండానే ఎక్కడ ఇగో మేడిగడ్డ, వీళ్ళు ఏం చెప్తున్నారంటే మొన్నటి వరకు మేడిగడ్డ గేట్లు కనుక దించితే ప్రమాదం ఉంది, బ్యారేజ్ కొట్టుకుపోయే అవకాశం ఉందని మనకు ప్రతిరోజు వీళ్ళు ఇవే కథలు చెప్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏంటి మళ్ళా విషయం చూడండి. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు దించాల్సిన అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయొచ్చని. సో ఏంటి అనంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, కన్నెపల్లి దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి, మీకు నేను తర్వాత ప్లే చేస్తాను, వీడియో కూడా దానికి మీకు ప్లే అవుతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కూడా లిఫ్ట్ చేయొచ్చు, దాంట్లో ఉన్నాయి. ఏదైతే ఈ కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్లో 17 మోటార్లు ఉన్నాయి. ఈ 17 మోటార్లకు సంబంధించి ఆ 17 గతంలో ఇవి బాగా కొట్టుకుపోయిన అవే కొట్టుకుపోలే, నీళ్ళు వచ్చిన తర్వాత అవి రిపేర్ అయిన తర్వాత ఈరోజు 17 పంప్ సెట్లు అద్భుతంగా పనిచేస్తున్నాయి. అక్కడ అధికారులతో మాట్లాడినప్పుడు ఏంటంటే మేము అఫీషియల్గా చెప్పలేం కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అసలు మరి మీరు 17 పంప్ సెట్లు పాడైనవి అని అప్పుడు చెప్పారు కదా, కొట్టుకుపోయినాయి అని చెప్పారు కదా, ఇవేంటి అంటే లేదండి ఇవి అద్భుతంగా పనిచేస్తున్నాయి, మేము ఎవ్రీ 2 డేస్కి ట్రయల్ రన్ వేస్తున్నాము అని చెప్పారు. సో ఈ పక్కనే నీళ్ళు, ఇక్కడనే పంప్ హౌజులు, అక్కడి నుంచి లిఫ్ట్ చేసి అన్నారము, సుందిలకు పంపించాల్సిన అవసరం ఉంది. సో ఇమీడియట్లా పని చేస్తే ఏంది, మళ్ళీ కేసీఆర్కి ఆ క్రెడిట్ వస్తుంది, కేసీఆర్ని గుర్తుపెట్టుకుంటారని కింది మీదికి చేసి మీది కిందికి చేసి ఇప్పుడు మేము ఈ పని చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ పని కనీసం మీకు ఒక్కరోజు ముందుకు కూడా కేటీఆర్ అక్కడికి పోయే ముందు రోజు వరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎంతసేపు కాళేశ్వరం కొట్టుకుపోయింది, కాళేశ్వరంలో తిన్నారు, మేడిగడ్డ కొట్టుకుపోయింది, అన్నారం పగిలిపోయింది, సుందిల్లా మళ్ళీ ఏం చెప్తారు ఇక్కడ ఈ పాయింట్లో నేను చెప్పారు ఎన్డీఎస్సీఏ వాళ్ళు అనుమతిస్తే. సో ఇక్కడ చూడండి ఈ పాయింట్, ఎన్డీఎస్సీఏ వాళ్ళు అనుమతిస్తే అన్నారం, సుందిల్ల బ్యారేజీల నుంచి కూడా నీటిని ఎత్తిపోస్తారట. ఈ పాయింట్ మీకు ఒకసారి చూపిస్తాను మళ్ళీ, ఇగో మళ్ళీ ఒకసారి డబల్ చెప్తాను. ఎందుకంటే ఇది ఏమన్నారు, అసలు మొత్తం లేదన్నారు కదా, మీరు అన్నారం పగిలిపోయింది, సుందిల్ల ఎగిరిపోయింది అన్న వాళ్ళు ఎన్డీఎస్సీ దేనికి అనుమతిస్తుంది? మీరు లేదనే చెప్పిన దానికి అంటే మీరు చెప్పిన మాటలు అబద్ధమనే రుజువవుతుంది కదా, అంటే బాగానే ఉన్నాయనే కదా అర్థము. అనుమతిస్తే వాటి నుంచి కూడా సుందిల్ల బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోస్తామని ఇరిగేషన్ వర్గాలు చెప్తున్నాయి. ఇక్కడ ఏంది, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి గేట్లు దించాల్సిన అవసరం లేదని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాల్సి, సుందిల్ల బ్యారేజ్ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే ఇవన్నీ మీకు చెప్పిన పాయింట్. ఇంకా సో ఎల్లంపల్లి పార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం, మళ్ళీ వీళ్ళు దీనిపైన కూడా బాగా కథలు వండుతారు, అది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎల్లంపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, అది కాళేశ్వరంలో అంతర్భాగం కాదన్నట్టుగా
శుక్రవారం మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు ఇంకేం లేదు, మళ్ళీ దీన్ని ఏందని చేయాలి, ఏదో ఒకటి కథలు చెప్పాలి, మళ్ళీ ఇది వాళ్ళ క్రెడిట్ కాదు ఇది మా క్రెడిట్ అనేసి చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి మళ్ళీ ఇక్కడ కాకమ్మ కథలు చెప్తున్న వైనం చూసినాము. ప్రాణహిత చేవేళ్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి అంతర్భాగం తుమ్మిడిహేట్ నుంచి సింగిల్ స్టేజ్ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించేలా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ చేశారు. మేడిగడ్డ నుంచి 3 స్టేజీల్లో ఎత్తిపోతల ద్వారా ఎల్లంపల్లికి నీటిని లిఫ్ట్ చేసేలా కాళేశ్వరంను రీడిజైన్ చేశారు. ప్రాజెక్టుల పేర్లు, నీటి సోర్సు మారిన కామన్ రిజర్వాయర్ ఎల్లంపల్లి అన్నది గుర్తించాల్సిన నిజము. అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టులో మొదట సిద్ధమైంది కూడా లింక్ టు అంటే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించే స్కెచ్. మొదట ట్రయల్ రన్ చేసింది కూడా ఇప్పుడు నీటి ఎత్తిపోతలు మొదలుపెట్టిన నందిమేడారం పంప్ హౌస్లోని. ఆ తర్వాత ట్రయల్ రన్ చేసింది లక్ష్మీపూర్ పంప్ హౌస్లో. ఆ తర్వాత కొన్ని నెలలకు గాను కన్నెపల్లి పంప్ హౌస్లో ట్రయల్ రన్ చేయలేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి అంతర్భాగం అన్నది అప్పట్లోనే స్పష్టతనిచ్చారు. ఇప్పుడు అది వేరే ప్రాజెక్టు, కాళేశ్వరంతో దానికి సంబంధం లేదనే వాదనలో పసలేదు. ఇప్పుడు వింటున్నారు కదా, మొన్నటి వరకు మీకు ఎవరికైనా కూడా బేసిక్లో 4 పాయింట్లు గుర్తుంటాయి: మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఎల్లంపల్లి. మీకు ఎందుకంటే ఈజీగా అర్థమైంది. ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాళేశ్వరం వేరు, ఎల్లంపల్లి వేరు. అంటే ఇంక ఏదో ఒకటి ఇంకా చెప్పాలా, ప్రజలది ఇది మా గొప్పతనము, మీరు అసలు ఎందుకు నీళ్ళు ఇయ్యలేనది చెప్పామంటే ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్న నేపథ్యంలో అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ఏంది అసలు? ఈ ఎన్ని క్యూసెక్కులు, ఎన్ని టీఎంసీలు కాదు, వాళ్ళకు సరిపోయేంత నీళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది రాజకీయాలు పక్కన పెట్టి, సో ఇప్పటికైనా కూడా కనీసం ఇప్పటికైనా కొంత దిగొచ్చి ఇప్పటికైనా మీకు అంటే 50,000 మంది రైతులతోటి మేము వెళ్ళి పంపు సెట్లు ఆన్ చేస్తాం, మన తర్వాత మీరు పంపు సెట్లు ఆన్ చేసి నీళ్ళు ఇద్దామనుకున్నారు కదా, దీని వరకు అయితే కొంచెం పాపం రైతులు కొంత ఇంకా థ్యాంక్స్ అనేది చెప్పుకుంటారు. ఇప్పటికన్నా మీకు కొంచెం ఇంకా దిగొచ్చింది, రైతులు గోసపడుతున్నారు, లేకపోతే రైతులందరూ కూడా మూకుమ్మడిగా ఒక్కసారిగా వచ్చి మా మీద పడతారనేది ఇప్పటికన్నా కొంచెం అర్థమైనందుకు మేము కూడా కొంచెం థ్యాంక్స్ చెప్తున్నాం. సో బరాబర్ ఏమైనా చేసి వాళ్ళకి కావాల్సిందే నీళ్ళని ఇవ్వాలి, ఏమైనా చేసి ఎట్లా ఎత్తిపోస్తారో ఏం చేస్తారో, ఆనాడు ఈ 10 ఏళ్లలో నీళ్ళకు గోసపడకుండా ఎట్లయితే ఉన్నారో ఇవాళ కూడా అదే విధంగా జరగాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతని ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం బరాబర్ తీసుకోవాల్సిందే, లేకపోతే రైతులు బరిగీసి కొట్లాడతారు, ఊకోరు. రైతులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదు, రైతుల పొట్ట కొట్టాలనుకున్న వాళ్ళు కూడా ఎవరు బాగుపడలేదు, రైతుల ఉసురు పోసుకోవద్దు.